2047కి తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలనేది మనందరి లక్ష్యం, మనందరి సంకల్పం. అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మళ్ళీ ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఎవరికి కొంతమంది అడుగుతున్నారు, నా పర్మిషన్ లేకుండా పదవులు ఇవ్వకూడదని కూడా ఇంకా అలాంటి ఆలోచనలు ఉన్నాయి పార్టీలో. ఎవ్వరి పర్మిషన్ ఉండదు. ఎవడు బాగా పనిచేస్తే వాడికే దండేస్తాం తప్ప ఎవరి పర్మిషన్ ఉండవు. పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్ళకు అండగా నిలబడడం, వాళ్ళతో కలిసి పనిచేయడం మీ బాధ్యత, మనందరి బాధ్యత, నా బాధ్యత కూడా. ఇంకా విధానాన్ని రూపకల్పన చేసుకుందాం. ఏ విధంగా అవార్డు వాళ్ళని గుర్తించాలో చేద్దాం. మీ గౌరవం పెరగాలంటే మీ నియోజకవర్గం బలంగా ఉండాలి. మీ నియోజకవర్గం బలహీనపడి మీరు బలపడాలంటే, మీ గౌరవం పెరగాలంటే పెరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను బ్లంట్గానే చెప్తున్నా. ఈరోజు ఏమనుకోవద్దండి, మనసిప్పి మాట్లాడాలి. మనసిప్పి మాట్లాడకపోతే మీరు ఏమనుకుంటారంటే, ఎవరైనా పని చేయకపోయినా నాకు గౌరవం ఇవ్వమంటారు, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను నాకు గౌరవం ఇవ్వమంటారు. కావాలంటే మా ఇంటి పిలిచి ఒక కాఫీ ఇస్తాను, కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది. అండ్ ఐ వెరీ క్లియర్. నా ఫ్రెండ్ అయినా లేకుండా నా ఇంట్లో దగ్గరగా ఉన్న రేపు ఎవరైనా సరే, వేదిక పైన ఉండేవాళ్ళు కానీ కింద ఉండేవాళ్ళు కానీ అందరికీ ఒకటే రూల్ వర్తిస్తుంది. సమర్థత, పార్టీకి లాయల్టీ, రాష్ట్రానికి ఉపయోగపడే నాయకత్వానికి నేను అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ చూశాను, చాలా సంతోషం. నేను చాలామందికి పదవులు ఇచ్చినప్పుడు కొంతమంది చూడకుండా కూడా ఒకసారి పిలిచి రాష్ట్రం అంతా ఎతికాను. ఒకరోజు ఒక 6 గంటలు ఎమ్మెల్యే సీటుకు ఎంపీ సీటుకి ఇంత ఎక్సర్సైజ్ చేయలే. ఒక పాలిట్ బ్యూరోకి ఇవ్వాలంటే చాలా రోజులు ఎక్సర్సైజ్ చేశాను, డేటా ఉన్నప్పటికీ. చేసిన తర్వాత ఎవరున్నారంటే, మన విజయనగరం నుంచి మండల పార్టీ అధ్యక్షుడిగా గజపతి నగరంలో పనిచేసిన అమ్మాయి కనపడితే, ఆ అమ్మాయిని ఫస్ట్ టైం నేను చూశాను. ఎప్పుడు ఇవ్వాలని నిర్ణయం చేసిన తర్వాత పిలిపించాను. మంగళగిరిలో ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ బ్రహ్మాండంగా పనిచేస్తే, ఆ క్లస్టర్ డేటా తెప్పించిన తర్వాత చూస్తే ఇక్కడే ఉన్నాడంటే అతన్ని పిలిపించి మాట్లాడారు. అంటే వాళ్ళ పనితనమే. ఒక్కరోజు పని చేయడం కాదు, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో ఒకరోజు పని చేస్తాం కాబట్టి మాకు పదవి ఇవ్వండి, కుదరదు. ఎవరికి అప్పచెప్పిన బాధ్యత. ఆ క్లస్టర్లో అతిపెద్ద మెజార్టీ తెచ్చాడు ఆ అమ్మాయి. పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నికై అక్కడి నుంచి ఆ మండల పార్టీ ఆడవాళ్ళు, మహిళల్ని చాలామంది ఇంకా యాక్సెప్ట్ చేయరు. చూశాను నేను జిల్లాల్లో కూడా మిమ్మల్ని. చాలామంది మహిళల్ని ఎక్కువ మీటింగ్లో కూడా చూసి తక్కువ వస్తూ ఉంటారు. నేను అందుకే చెప్తున్నాను. కానీ అలాంటిది ఒక మహిళ మండల పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా అందరి మన్ననలు పొందగలిగింది. ఇది ఉదాహరణ మాత్రం. భవిష్యత్తులో ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఎక్కువ మీరు చూస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అది కార్యకర్తే అధినేత. సమర్థవంతమైన కార్యకర్తలు తయారు చేస్తాం, నాయకులుగా తయారు చేస్తాం. నాయకత్వానికి కొరత లేదు.